సార్ ఇప్పుడు దేశ రాజకీయం విషయానికొస్తే యాక్చువల్‌గా ఇప్పుడు మోదీ గారు ఎన్‌డీఏ కూటమి అంటే మీరంతా ఒక కూటమిగా ఉన్న ఎన్‌డీఏ కూటమి, అలాగే ఇండియా కూటమి. ఈ 2 పోటాపోటీగా నడుస్తున్నాయి. సో, ఆ మధ్య అమిత్ షా గారు ప్రతిపక్షాలను ఉద్దేశించి ఒక మాట అన్నారు. జుమ్లా. ఆ మాట అంటే మన తెలుగు వాళ్ళకంత పరిచయం లేని మాట. ఆయన అన్న తర్వాత చాలా మందికి తెలిసింది. అంటే ఒక అబద్ధం అనో, లేకపోతే అబద్ధ ప్రచారం కావచ్చు, ఒక భ్రమ కల్పించడం కావచ్చు ఇలాంటివన్నీని. సో, వాళ్ళు ఇండియా కూటమి వాళ్ళు కూడా దాన్ని టార్గెట్ చేసి మోదీ గారు, అమిత్ షా గారు చేసేది జుమ్లా అని అంటున్నారు. ఏంటి సార్ అసలు? అంటే అక్కడ వార్ ఎలా ఉండబోతుంది? ఏంటి? మీ ఇప్పుడు ఒపీనియన్? ఇండియా కూటమి అనేది ఆ పేరుని కూడా వాడుకుందామనే ఉద్దేశంతోటి ఇండియా అని చెప్పి ఏదో పెట్టారు వాళ్ళు. బట్ అది ఎక్కడుందండి ఇప్పుడు? అసలు ఎక్కడ దాంట్లో నుంచి ఎవరెవరు ఉన్నారు? హ్మ్. దాంట్లో ఏదో కేజ్రీవాల్ గారు యాక్టివ్‌గా చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఆయన జైల్‌లో ఉన్నారు. హ్మ్. ఇంకా దాంట్లో చాలామంది డ్రాప్ అయిపోయారు. సో, అసలు ఆ కూటమి అనేది దానిపైన పెద్దగా మనం కామెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. భారతీయ జనతా పార్టీ 400 సీట్ల కంటే పైనే ఎక్కువ వచ్చి బ్రహ్మాండమైన అధికారంతోటి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. సార్ ఇక్కడ వైజాగ్ అనేటప్పటికి మన తెలుగువారి సెంటిమెంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సో, స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఎమోషనల్ బాండేజ్. తెలుగు వాళ్ళందరికీ అంటే 2 రాష్ట్రాల్లో తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత సరే వైజాగ్ వరకు అనుకుందాం. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో అంటే తతంగం అంతా ఏదైతే నడిచిందో దాని వెనుక ప్రథమ ముద్దాయి భారతీయ జనతా పార్టీ అని చాలా సార్లు వినిపించిందండి. దాని అది మీద మీ కామెంట్ ఏంటి అది సార్? తప్పండి. అసలు డీసెంట్రలైజేషన్ చేయాలి, ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. హుహు. అప్పటి నుంచి ఎప్పుడో 20 ఇయర్స్ ఏదండి బ్యాక్. పివి నరసింహారావు యెస్. గారి కరెక్ట్, టైంలో అండి? కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. లేకపోతే అంతకుముందండి? లేదు, పివి నరసింహారావు గారి టైంలోనే. ఓకే. వాళ్ళు పెట్టి ఇప్పటివరకు జరగలేదు కదా! హ్మ్. సో, దాన్ని పాత పాలసీనే కంటిన్యూ చేద్దాము అనే ఉద్దేశంతోటి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. హ్మ్. అంతేగాని ఇది జరిగిపోయిందా? జరగలేదు కదా! హ్మ్. ఎప్పటి నుంచి ఇది ఉంది ఇది? సో, ఇది జరగదు. ఇది ఇది నష్టాల్లో పోతాంది. ప్రైవేటీకరణ లేకపోతే ఇంకొక దానితోటి మెర్జ్ చేస్తే ఎట్లా ఉంటుందనేది ఆలోచన ఆ విధానంలో ఆ డిస్కషన్ వచ్చింది. హ్మ్. బట్ ఇప్పుడు అదే ఫైనల్ అనేది అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు మొన్న కూడా వేరే ఎంపీ గారు కంటెస్ట్ చేస్తారని కూడా చెప్పారు. హ్మ్. అంతకుముందు కూడా మేము కూడా చెప్పాము. ఎవరికీ స్టీల్ ప్లాంట్ మూలాన ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఎవళ్ళకి కూడా ఉద్యోగస్తులకి కానీ ఇంకా ఏదన్నా ఇంకొక వేరే శైలిలోని కానీ దేంట్లోనే కానీ టేక్ ఓవర్ చేయటమా మెర్జ్ చేయటమా చేస్తే ఇంకా మంచి లాభాలు బాటలో వచ్చేదానికి స్కోప్ ఉంది అనే భావనతోటే వెళ్ళింది తప్ప ఇదేమి ప్రైవేటీకరణ అయిపోతుంది అనేది మాకైతే నమ్మకం అయితే లేదు. సో, ప్రైవేటీకరణ అనేది ఉండదు అన్నది మీ మా యొక్క ప్రగాఢమైన నమ్మకం. కాంక్ష. లేకపోతే మీ ఆలోచన. ఎస్. సార్ ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో లేకపోతే సెయిల్‌లో కలపాలని చెప్పి లేకపోతే ఇక్కడ ఈ సెంటిమెంట్ ఉంది. ఇది ఇక్కడే ఉండాలి. ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలి అని చెప్పి సెంటిమెంట్ ఏదైతే ఉందో అది మీ అధినాయకత్వం వరకు మీరు తీసుకొని వెళ్ళగలిగారా? చెప్పాం. జాతీయ స్థాయి అధినాయకత్వం. మోదీ గారికి గాని, ఉమ్, అమిత్ షా గారికి గాని, ఉమ్, ఇంకెవరికైనా గాని ఉమ్. చెప్పారా సార్? అమిత్ షా వారు అంతవరకు తీసుకుని వెళ్ళాం. తీసుకొని వెళ్లారు సార్? ఎస్, నేను అంటే కూడా ఉన్నాను మీరు మీరు దాంట్లో. పర్సనల్‌గా మీరు కూడా ఎస్, ఉన్నారండి ఎస్, అందులోని? ఎస్, ఎస్. సో, అప్పుడు ఆయనతో మాట్లాడిన మాటలేంటి సార్ మీరు? అంటే ఏం అవన్నీ చెప్పారు? ఇంటర్నల్ అహా! అలా ఇష్యూస్. కాదు సార్. అంటే కాదు కాదు. దేనికి సంబంధించి? దానికి సంబంధించిన నేను ఇంటర్నల్ మాట్లాడి మీతో చెప్పవలసిన అవసరం ఓకే. లేదు. ఓకే. ఓకే, బట్ అహా! కాదు. అంటే ఎలా రెస్క్యూ చేస్తే? వీ హావ్ టోల్డ్ వాట్ ఆర్ ద ఆప్షన్స్, ఓకే. వాట్ ఈస్ ది అక్కడ సెంటిమెంట్ ఎట్లా ఉంది ఏంటి అనేది మేము చెప్పడం సో, జరిగింది. ఆయనేమన్నారు సార్? ఇప్పటివరకు జరిగిందా? హ్మ్. మీరు చెప్పండి. మేము సో, కలిసి చాలా కాలమైంది. దాని జరిగిందా తర్వాత అది? ఆగిందంటారా? అంతే కదా! ఓకే. హ్మ్. అలా అనుకోవచ్చా సార్? అనుకోవచ్చు. సార్ ఇప్పుడు ఈ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏదైతే ఉందో అందులో బీజేపీ పెద్దన్న పాత్ర పోషిస్తది. రేపు పొద్దున్న కూటమి విజయం సాధిస్తే అని బయటైతే వినిపిస్తుందండి. అవునా సార్? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేకుండా బీజేపీ పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిందా లేదా? అందించింది. అట్లాగే ఇప్పుడు అధికారంలోకి మేము వస్తాము. దీంట్లో ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు ఇక్కడ అధికారంలోకి వస్తారు. కాబట్టి పెద్దన్న పాత్ర అంటే తప్పనిసరిగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకోవాలి కాబట్టి అండదండలకు అన్నీ అందిస్తుంది బీజేపీ. దాంట్లో డౌట్ ఏముంది? దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎక్కడైనా ఒక పార్టీ తాను బలపడాలనుకుంటుంది, తాను ఎదగాలనుకుంటుంది. కానీ ఆంధ్ర రాష్ట్రం విషయానికొచ్చినప్పటికి, బీజేపీ విషయానికొచ్చినప్పటికి, బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని సీఎంని చేయడం కోసం మాత్రమే ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంది. ఆయన్ని పుష్ చేస్తుంది. తెలుగుదేశాన్ని పుష్ చేస్తూ ఉంది అని బయట వినిపిస్తూ ఉందండి. నాన్సెన్స్. హ్మ్. దట్స్ నాన్సెన్స్. ఓకే.
ఒక పొలిటికల్ కామెంట్గా తీసుకోవచ్చు అండి అది. దట్ ఈస్ రిడిక్యులస్. మా పార్టీ ఎదుగుదల ఉండాలని మేము కోరుకుంటాము. అన్ని చోట్ల కూడా మేము కంటెస్ట్ చేయాలని కోరుకుంటాము. కానీ రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఓకే. ఇప్పుడు 3 పార్టీలు కలిసినాయి. ఎవరి కాళ్ళు తగ్గించుకుని అందరూ కలిసి ఈ దుర్మార్గపు ప్రభుత్వం పైన పోరాటం చేయాలని ఉద్దేశంతో 3 పార్టీలు కలిసినాయి. అంతేగాని మాది ఎదుగుదల మాని ఇంకొకరిని చేయాలని ఆ సిచ్యువేషన్ కాదు. దిస్ ఈజ్ ఇది వెరీ వెరీ పిక్యులియర్ సిచ్యువేషన్ యాజ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ కన్సర్న్. సార్ ఇప్పుడు విశాఖపట్నంలో మీ కూటమి ఎన్ని సీట్లు గెలవబోతుంది? అన్నీనా? ఇందాక ఒక్క సీటు కూడా వైసీపీ గెలవదు అని అన్నారు. కరెక్ట్, దాని డౌట్ లేదు. అంత అంత బలమైన వ్యతిరేకత ఉందా సార్ జనంలోని? 100%. ఎందుకంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా అంటే నేను బయట కూడా తిరుగుతూ ఉంటాం మాలాంటి జర్నలిస్టులు. బయట మాకు కనిపించేది ఏంటంటే అండి, అంటే క్లారిటీ కోసం కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నానండి. చాలా మటుకు గ్రామీణ నేపథ్యం ఉండేటప్పుడు చాలామంది మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ జగన్ ప్రభుత్వం బాగా చేసింది, మాకు పెన్షన్లు ఇస్తుంది, సో మేము వాళ్ళకే ఓటేస్తాం అని చెప్తూ ఉన్నారు. అంటే మీరు అన్నట్టు ఇలాంటి చోట ఒక రాజకీయ అంటే ఉద్యోగస్తుల్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. కానీ మీరు చెప్తుంది చాలా పెద్ద వ్యతిరేకత ఉంది అని చెప్తూ ఉన్నారు కదండి. అంటే అది నిజంగా ఉందని అనుకోవచ్చా, లేకపోతే ఒక పొలిటికల్ ప్రోపగండా? నేను పొలిటికల్ ప్రోపగండా చేయవలసిన అవసరం నాకు లేదు. ఫస్ట్ పాయింట్, ఐ డోంట్ టాక్ రబిష్, ఐ టాక్ సెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. బయటికి చెప్పుకోలేక మనసుల్లో పెట్టుకుని బయటికి ఎక్స్ప్రెషన్ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు వీరిచ్చే పథకాలు చూసే మనం ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు పెన్షన్. అట్లాగే ఏదైతే గ్రామ వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలతోటి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా వాడుకున్నారు వాళ్ళని. అది వాస్తవం. ఇప్పుడు వారికి అత్యంత గౌరవమైన రెస్పెక్ట్ తోటి 10,000 రూపాయలు శాలరీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయటం జరిగింది. 10,000 కాదు, దాంట్లో ఉన్న విద్యార్హతలు ఎక్కువ ఉండి వాళ్ళు ఇంకా ఏమైనా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే దానికి కూడా వారు చేయూతనిచ్చి సహాయాన్ని అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో గ్రామ వాలంటీర్ వ్యవస్థను అంతటినీ కూడా మరీ ఏదో 5,000 రూపాయలకి చాలని అది 5,000 రూపాయలు ఏ మూలకండి దాన్ని అంతటినీ కూడా మార్పు తీసుకుని వచ్చిన పరిస్థితి ఇప్పుడు ఉంది. అట్లాగే ఒక ఇంటిలో 2 అమ్మాయిలు ఉండి లేకపోతే 2 అబ్బాయిలు ఉంటే పిల్లలు ఉంటే వాళ్ళకి అందరికీ కూడా అమ్మఒడి వర్తిస్తుందని భావన ఇదివరకు ఉండేది. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్కళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా 3 ఉంటే 3, 2 ఉంటే 2, 4 ఉంటే 4 వాళ్ళందరికీ కూడా ఈ అమ్మఒడి ప్రోగ్రాం లాంటిది 15,000 రూపాయలు ఎవ్రీ ఇయర్ ఇవ్వటం జరుగుతుంది. అంటే చదువుని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేస్తున్న మంచి కార్యక్రమం అది. ఇది ఒకటే కాకుండా ఏదైతే సుమారు 3 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరము కూడా విద్యను కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ ఉద్యోగం లేనటువంటి పరిస్థితి. ఎందుకు ఉద్యోగం లేదు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు విధానాన్ని బట్టి. ఇవన్నీ చూసి ఉన్న ఫ్యాక్టరీసే పారిపోయారు. ఇంకా అసలు కొత్త ఫ్యాక్టరీస్ ఎక్కడ వస్తాయి? సో ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అందుకు వీళ్ళు చాలామంది నిరుద్యోగులు అయిపోయిన పరిస్థితి ఉంటుంది. సో వారికి కూడా కొంత చేయూతనివ్వాలి అనే ఉద్దేశంతో నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రతి నెల వారికి సహాయం చేయటం జరుగుతుంది. సో మరి ఇవన్నీ కూడా అలాగే గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్స్ ప్రతి సంవత్సరానికి 3 ఇస్తామని చెప్పడం జరిగింది కుటుంబానికి కూడా. ఇది ఒకటే కాకుండా మహిళలకి ప్రత్యేకమైన దృష్టి సారించి వారిపైన ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే రైతులకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరము కూడా ఇవ్వటం జరుగుతుంది.